పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముల, పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమిరండి. ఫలమును పొంద వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. శిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం. పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పరమపదించినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్య తండ్రి గారి యొక్క తల్లి చిన్నాబత్తిన తెరీజమ్మ గారి యొక్క ఆత్మకు దేవాతి దేవుడు నిత్యరాజ్య విశ్రాంతిని దయచేయాలా అని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారికి దివ్య వాణి సంస్థ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం యలమంచిలి విచారణ దివ్యవాణి టీవీ దివ్య పూజ స్థిరనిధి దాతలు శ్రీ శివప్రసాద్, శ్రీమతి పుష్పలత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు అనుగ్రహించిన సమస్త మేలులకు ఆశీర్వాదములు వారు ఈ దివ్య బలి పూజను సమర్పించమని అడుగుతూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేద్దాం. డబ్బీరు శివప్రసాదరావు, పుష్పలత, భారత్, అరుణ, ప్రదీప్, లావణ్య, సుధీర్, ప్రియాంక, సందీప్, సుప్రియ ఈ బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ సూరుపల్లి జువానేస్, శ్రీమతి మురిసిల్లమ్మ లేట్ ఈ దంపతులు వివాహ వార్షికోత్సవ సందర్భముగా కీర్తిశేషులు శ్రీమతి మురిసిల్లమ్మ గారి ఆత్మకు ప్రవీణ దేవుడు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి, సమాధానం మరియు మరణించిన బంధుమిత్రులకు వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పూజ. సూరుపల్లి జయరాజు, శశికళ, నిత్యమాయిరా, ఆనందరావు, శైలజ, నాన్సీ, ఆంటోనీ రాజు, జసింత, అఖిలేష్, అశ్విత, జోగా జోసఫ్, ప్రమీళారాణి, దర్శిత్ కుమార్, మేరీ ప్రజ్ఞ, పుష్పలత, లావణ్య, సౌజన్య
ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పాతరెడ్డిపాలెం విచారణ, కొండవీటి గోవా శౌరయ్య, విలియం మేరీ ఈ దంపతులు 73వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు కుటుంబంలో దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, మంచి భవిష్యత్తును దయచేయాలని కోరుతూ వారి కుమార్తెలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముది మనవళ్ళు, మనవరాళ్ళు ఈ కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కూకట్పల్లి విచారణ, అమెరికాలో 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న వరా కళ్యాణ్ కుమార్ ఈ బిడ్డకు దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని దేవుడు చేస్తున్న అనేకమైనటువంటి మేలులకు గాను కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి జోసఫ్ రాజు వారి కుటుంబంలో దేవుడు చేస్తున్నటువంటి దీవెనలకు గాను, ఆయురారోగ్యములు కలుగజేసినందుకు గాను ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వారి తలంపులు నెరవేరాలా అని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. చేసిన తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించున్నట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 9వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 20వ వచనము. అహస్య తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశజులనందరినీ చంపించెను. అహస్య కుమారుడు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపి ఉండేది వారే. కానీ యెహోరాము కూతురు అహస్య చెల్లెలు యెహోషేబ బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయం నందలి పడుక గదిలో దాచి ఉంచెను. అతల్య కంటబడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతల్య పరిపాలనా కాలంన 6 ఏండ్ల వరకు యెహోషేబ బాలుని దేవాలయముననే దాచి ఉంచెను. 7వ ఏట యాజకుడగు యెహోయాద సైన్యాధిపతులను ప్రసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించినట్లు వారిచే ప్రమాణము చేయించెను. అటు పిమ్మట అహస్య కుమారుడు యోవాషును వారికి చూపించెను. సైన్యాధిపతులు యెహోయాదా చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొను సైనికులను
కావలి ప్రారంభించు సైనికులను యెహోయాదా వద్దకు కొనివచ్చిరి. అతడు దేవాలయమున ఉంచిన దావీదు రాజు బల్లెములను కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణములందు కావుండిరి. అంతట యెహోయాదా రాజకుమారుని కొలువు కాండ్ర ఎదుటికి కొనివచ్చెను. అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువునని ననదించిరి. ఆ నినాదములు విని అతల్య పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అతడు జనులు ప్రోగై ఉండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున క్రొత్త రాజు దేవాలయ ప్రాంగణమునొద్ద స్తంభము ప్రక్కన నిలుచుండి ఉండెను. రాజోద్యోగులు బాకాల నూదువారు అతని చుట్టూ గుమిగూడి ఉండిరి. సామాన్య జనులందరూ బాకాల నూది నినాదములు చేయుచుండిరి. అతల్య దుఃఖముతో బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరచెను. యెహోయాదా ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి భటుల నడుమ నుండి వెలుపలికి కొనిపొండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రసాదముకు కొనిపోయి అచట వధించిరి. యెహోయాదా ప్రోద్బలము వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకొనిరి. వారు ప్రభు ప్రజలుగా మనుదురని దాని భావము. అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను. తరువాత ప్రజలు బాలు దేవళమునకు వెళ్ళి దానిని కూలద్రోసి దానిలోని పీఠములను విగ్రహములను పగులగొట్టిరి. ఆ దేవాలయపు పూజారి మత్తానును పీఠము ముందే వధించిరి. యెహోయాదా దేవాలయము చెంత సైన్యమును కాపుంచెను. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకు ముందే అతల్యాను ప్రసాదమున వధించిరి గదా. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ఆడిన మాట తప్పని నీవు దావీదుకు ఇట్లు బాస చేసితివి. నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. నీ తనయులు నా నిబంధనములు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులను నీ సింహాసనమును అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ప్రభు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. అతడిట్లు పల్కెను, ఇది నాకు సదా విశ్రాంతి స్థలమగును, ఇది నేను కోరుకొనిన వాసస్థలము. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. ఇచ్చుట నేను దావీదు వంశజుని ఒకరిని నెలకొల్పుదును. నా అభిషక్తుని కొరకు నేనచుట ఒక దీపము సిద్ధము చేయుదును. అతని శత్రువులను అవమానమున ముంచెదను. అతని రాజ్యము మాత్రము అభ్యుదయమును బడయును. అందరూ ప్రభు సియోనును ఎన్నుకొనెను, ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను.
హల్లెలూయా వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చెదపురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనము, అచట వానిని చెదపురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోసుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతిమంతమై ఉండును. నీ కన్ను చెడిపోయినట్లయినా నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాభయంకరమైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ 2 దివ్య గ్రంథ పట్టణాళ్ళు, ఇదిగో ఈ లోకములో ఏదీ కూడా శాశ్వతము కాదు, పరలోకాన్ని సంపాదించుకోవడానికి ప్రాకులాడమని ప్రభు ఈరోజు ఈ దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ధనమా దైవరాజ్యమా ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు ఈరోజు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ పిలుపు దేనికి సూచనగా ఉందయ్యా అనంటే, ఈ లోకములో నీవు సంపాదించినటువంటి సంపద ఏదీ కూడా నిన్ను స్వర్గరాజ్యానికి చేర్చలేదు. నీవు సంపాదించేటటువంటి సంపద స్వర్గరాజ్యానికి చేర్చాలి అనంటే నీ సంపద ఇదిగో దేవుని వాక్కు కొరకై వాడబడాలి. నీ సంపద దేవునికి ఇష్టమైనటువంటి ప్రజల కొరకై వాడబడాలి. నీ సంపద ద్వారా అనేక మంది అభాగ్యులు నిర్భాగ్యులుగా ఉండకుండా జ్ఞానవంతులుగా విజ్ఞానవంతులుగా నీ పేరు చెప్పుకొని ఎదగగలగాలి. అటువంటి సంపదగా నీ సంపద మారితే ఇదిగో దీవెనకరమవుతూ ఉంది అని ప్రభు ఈరోజు ఈ దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. రెండవదిగా, ఇదిగో నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం ఉండును. ఒకసారి పునీత పాదువాపురి అంతోని గారు ఆయన గురువుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకు తెలిసినటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబంలో మరణము జరిగినప్పుడు ఇదిగో తుది కార్యాలు జరిగేటటువంటి ఆ సాంగ్యాల్లో పాల్గొనేటటువంటి ఆ తరుణములో పాదువాపురి అంతోని గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు.
మరణించినటువంటి ఈయన హృదయం ఈయన శరీరంలో లేదు. ఈ హృదయము ఎక్కడుందయ్యా అనంటే ఇదిగో ఆయన సంపాదించినటువంటి బీరువాలో ఉంది అని చెప్పారు. ఎందుకు ఈ మాట ఆయన చెప్పాడయ్యా అనంటే, ఈ లోకములో ఆయన జీవించి ఉండగా సుఖభోగాలు అనుభవించవలసినటువంటి సమయంలో కూడా, నలుగురికి చేయూతను అందించవలసినటువంటి సమయంలో కూడా ఆ డబ్బును ఖర్చు పెట్టకుండా ఇదిగో బీరువా నిండా నింపుకొని ఆయన మరణించాడు. ఇది ఒట్టి మాటగా పునీత పాదువాపురి అంతోని గారు చెప్పలా. నిజంగా వెళ్ళి ఆ బీరువాను తెరిచినప్పుడు ఆయన శరీరములో ఉండవలసినటువంటి గుండె ఆ బీరువాలో ఉండటం నిజంగా కళ్ళారా చూశారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఈ లోక వ్యవహారాలపైన, ఈ లోక సంపదలపైన, ఈ లోక డబ్బు పైన, ఈ లోక అధికార వ్యామోహాలపైన నీ మనసును ఉంచకుండా పరలోకములో నీ సంపదను చేకూర్చి పెట్టుకొనుము అని ప్రభువు ఒక హితబోధ చేస్తూ ఉన్నారు. ఈ హితబోధ దేనికయ్యా అనంటే, పరలోకములో మనం ఏ విధంగా సంపద చేకూర్చుకోగలం, మనం చేసేటటువంటి పుణ్య కార్యాలే ఇదిగో పరలోక సంపదగా మారుతూ ఉన్నాయి. మనం చేసేటటువంటి ప్రతి పుణ్యకార్యం పరలోకములో ఒక సంపదగా నిలబడుతూ ఉంది. అది మనకు ఉపయోగకరంగాను, మనం మరణించినటువంటి రోజున ఆ స్వర్గ రాజ్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతూ ఉంది అని ప్రభు ఈరోజు తన పిలుపును మనకు అందిస్తూ ఉన్నారు. మన సంపద పరలోకమవ్వాలి అని పిలుపునిస్తూ ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ధనమును కూడబెట్టుకొనుటకు నీవు అమితముగా శ్రమించవద్దు, వివేకముతో ప్రవర్తింపుము, నీవు చూచుచుండగానే నీ సొత్తు అంతా కూడా నిమిషములోనే వెళ్ళిపోవును. రెక్కలొచ్చి లేచిపోయిన గరుడ పక్షి వలె అవి ఎగిరిపోవును అని సామెతల గ్రంథం తెలియజేస్తుంది. అదే విధముగా 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మన సంపదల కంటేను మంచి పేరు మిన్న, వెండి బంగారములు ఆర్జించుట కంటే ప్రజల గౌరవము బడియుట మేలు అని ప్రభు ఈరోజు ఈ వాక్కుల ద్వారా మనకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా మన మనస్సు డబ్బు పైన పెడితే మన బ్రతుకు ఎలా ఉండబోతుందయ్యా అని గెహాజీ ఎలీషా ప్రవక్త మధ్య జరిగినటువంటి సన్నివేశం మనకు తెలియజేస్తూ ఉంది. నామాను అనేటటువంటి వాడు కుష్ఠరోగముతో వచ్చినప్పుడు ఆయన వెళుతూ ఉండగా ఆయన దగ్గర నుంచి ఇదిగో డబ్బును తీసుకొని తనతో పాటు కుష్ఠరోగాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. డబ్బు పైన వ్యామోహం ఉంటే ఖచ్చితంగా జబ్బు పడతావు అని ఈ వాక్యాల ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ, ధనమా ధైర్యరాజ్యమా, ధనమా దైవ రాజ్యమా ఒకసారి ఆలోచన చేయమని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తున్నారు. చేతులు జోడించి కండ్లు మూసుకొని ధనము పైన ఉన్నటువంటి వ్యామోహాన్ని తగ్గించుకొని దైవ రాజ్య సంపదలను చేకూర్చుకోవడానికి ప్రభు తన సహాయాన్ని మనకు అందించాలని ప్రార్థన చేద్దాం. నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, బిరాన చేకొని నన్నేలుమా నా దైవమా, నా దైవమా, చేకొని నన్నేలుమా నా దైవమా,
పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవమును ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీరి సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లేయో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన చిన్నాబత్తిన తెరేసమ్మ అను నీ సేవకురాలిని జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలు అయిన ఆమె మీ ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితులుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల విధియైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితం నసుగునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమెరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభువాలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం. మంగళకరముగ సాగగా, మంగళకరముగ సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. నేను ప్రభువుని ఒక వరము కోరుకొంటిని. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముళ్లను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిస్తున్నది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నోత యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని ఓలే నిలుచున్నాడు పరికించి చూడు. పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడు. అతడు పరుడు కాదు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమన్నెడు తలుపు నోద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను.